అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20-21 వచనాలు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు ప్రయోజనకరమైనదేదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకు గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇక్కడ అపోస్తలులైన పౌలు గారు సెలవిస్తున్న మాటలు ఏంటంటే, నేను ప్రయోజనకరమైనదేదియు దాచుకోలేదు, మీకు ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో మీకు నేను దాచుకోలేదు. మీ ఎదుట నేను దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించానో, ఏ విధంగా సేవించానో మీకందరికీ తెలుసు అని చెబుతూ, గ్రీసు దేశస్థులకేమి యూదులకేమి ఎవరైనా కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, అటు దేవుని నమ్మని వారు కావచ్చు, అందరికీ ఆయన బోధించినది ఏంటంటే, ఒకటిట దేవుని ఎదుట మారు మనసు, రెండో విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము. ప్రియులారా, మనం గమనించాలి, మారు మనసు, మనసును మార్చుకోవడము. దేవుని ఎదుట అంటే దేవుని ఎదుట మన మనసును మార్చుకోవడము. యాక్చువల్గా మన మనసులో ఏముందో పక్కన వ్యక్తులకి ఎవరికి తెలియదు. అసలు మన మనసును మనం మార్చుకున్నామా లేదా అనే విషయము కూడా పక్కనోళ్ళకి తెలియదు. అందుకనే దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే, మనము మనుషుల ముందు మారు మనసు పొంది ఉండవచ్చు, మనుషుల ముందు మారు మనసు పొందినట్టుగా కనబడవచ్చు, కానీ అది మారు మనసే కాకపోవచ్చు. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని యందు మారు మనసు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము. మారు మనసు, విశ్వాసము క్రైస్తవ జీవితంలో ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. మారు మనసు లేకపోయినా, విశ్వాసము లేకపోయినా, అసలు విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టడిగా ఉండుట అసాధ్యము. మనం చేసే భక్తి అసలు దేవునికి ఇష్టం ఉండదట. ఎప్పుడు మనం ఆయన్ని నమ్మకపోతే, ఆయన ఎందు విశ్వాసం అనేది మనం లేకపోతే మన భక్తి వలన ఉపయోగము లేదు. అదే మారు మనసు. పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడి. యేసు ప్రభు వారు మొదట ప్రసంగించినప్పుడు కానీ, బాప్తీసమిచ్చి యోహాను ప్రసంగించినప్పుడు కానీ, అపోస్తలులు యేసు ప్రభు శిష్యులు వారు బోధించినది కానీ ఏమిటంటే మారు మనసు పొందుడి. దేవుని వాక్యంలో మారు మనసుకు, విశ్వాసముకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. మారు మనసు ఒక వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తుంది. మారు మనసు, మరొక మాట మారు మనసును పశ్చాత్తాపము. గ్రీకులో ఈ మాటను ఏమంటామంటే మనసును మార్చుకోవడము. మన సొంత రక్షణ కొరకు మన మనసును మనం మార్చుకోవాలి. అయితే ఈ మారు మనసు, విశ్వాసము ఈ రెండు లేకుండా ఒక వ్యక్తికి రక్షణ లేదు. మారు మనసు, విశ్వాసము ఒక మనిషి జీవితంలో రక్షింపబడడానికి తోడ్పడతాయి. రెండు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఇక్కడ మన మనసును మార్చుకోవడము, సహజంగా రక్షించుకోవడము. మానవుడు ఎప్పుడు కూడా తన్ను తాను రక్షించుకోవడానికి ఇష్టపడతాడు. అయితే రక్షణ అనే విషయాన్ని బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, పాత నిబంధన కాలంలోనైతే దేవుడు తన బిడ్డలను, దేవుడు ఆనాటి జనాంగమును శరీరానుసారముగాను రక్షించినప్పుడు వారు రక్షణ అనే మాట చెప్పబడింది. అంటే దేవుడు వారికి శరీరానుసారమైన కాపుదల ఇచ్చినప్పుడు, శత్రువుల నుండి కాపాడినప్పుడు, అలాగే వారి యొక్క అనారోగ్యము నుండి వారిని విడిపించినప్పుడు, లేదా వారికి ఆపత్తు వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, దుష్టుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెదను,
అని దేవుడు పలు విధములుగా తన బిడ్డలను రక్షించడం జరిగింది. అయితే దేవుడు మన పాపముల నుండి మనల్ని క్షమించడం ద్వారా మనల్ని రక్షిస్తారు. పాత నిబంధన కాలంలో రక్షణ అనే మాట ఎలా రాయబడిందనే విషయాన్ని మనం చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము. నిర్గమాకాండము 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే, నేడు యెహోవా మీకు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట ఎన్నడూ చూడరు. ఇక్కడ రక్షణ అనే మాట దేవుడు తన ప్రజలను వారి శత్రువుల నుండి రక్షించేటప్పుడు పలికిన మాటలు. ఈ విధంగా పాత నిబంధనలో మనము చూడవచ్చు. అయితే బైబిల్లో తర్వాత పాత నిబంధనలో ప్రవచనం అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మెస్సయ వస్తాడు, రక్షణ తీసుకొస్తారు. మెస్సయ యేసు ప్రభు, యేసు క్రీస్తు. నూతన నిబంధనలో రక్షణ అను మాటకు ప్రత్యేకమైన అర్థం ఏంటంటే విడుదల అనే మాటను మనము చూస్తాము. విడుదల అనే మాటతో రక్షణ కలిసి ఉంది. ఈ విడుదల దేని నుంచి విడుదల అంటే నేరము నుండి విడుదల, ఒక మనిషి దోషము నుండి విడుదల, ఒక మనిషి పాపము నుండి విడుదల, ఒక మనిషికి పాపపు శక్తి నుంచి విడుదల. అందుకనే కొత్త నిబంధనలో ఆయన పేరు యేసు. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడవచ్చు. అంటే యేసు ప్రభు రక్షిస్తారు. ఎలా రక్షిస్తారంటే మన పాపము నుండి మనల్ని విడిపించడం ద్వారా, మన పాపము నుండి మనల్ని విడుదల చేయడం ద్వారా ఆయన మనల్ని రక్షిస్తారు అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అయితే మారు మనసు, దేవుని ఎదుట మారు మనసు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము. మారు మనసును గూర్చి మనము నేను ఎప్పుడో మారు మనసు పొందానండి, మారు మనసు పొంది ఇన్ని సంవత్సరాలు అయింది కానీ నా మనసు మారలేదు. నేను మారు మనసు పొంది 20 సంవత్సరాలు అయింది కానీ ఇంకా నా హృదయము మారలేదు. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మారు మనసు అంటే ఏంటో, యేసు ప్రభుని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అని చేతులెత్తేసి తర్వాత వాటర్లో ముంచబడి బాప్తిసం తీసుకుంటే నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను రక్షించబడ్డాను, యేసు క్రీస్తు ఆయన ప్రభు అని నేను నమ్ముతున్నాను, ఆయన దేవుడని నేను నమ్ముతున్నాను, ఆయన నా పాపముల కొరకు సమాధి చేయబడి ఆయన మరణించి తిరిగి లేచారని నేను నమ్ముచున్నాను. అవును, నేను నమ్మాను కాబట్టి, విశ్వసించాను కాబట్టి రక్షించబడ్డాను. అయితే రక్షణ అనేది ఒక్కసారే మనం నమ్మినప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తారు, మారు మనసునిస్తారు. అయితే అది జీవితాంతము జరిగే కార్యము. నిన్న నేను మారు మనసు పొందాను కాబట్టి ఈరోజు నాకు అక్కర్లేదు అనుకోవడానికి లేదు. అందుకనే ఒక భక్తుడు, మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఏమని చెప్తాడంటే, రక్షణ కార్యము దేవుడు మన జీవితంలో చేసేది ఆయన ఆరంభిస్తాడు, కొనసాగిస్తాడు, మనము ఆయనతో చేరేంత వరకు. అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో కూడా మనకు రక్షణ అనేది అవసరము. అయితే మనం సింపుల్గా రక్షింపబడతాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు మనము రక్షించబడతాం. ఆ రక్షణ ఏదో మనము చేసే కార్యమును బట్టియో, మన యొక్క క్రియలను బట్టియో, మనం చేసిన నీతి క్రియలను బట్టియో కాదు. కానీ బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే రక్షణ అందరికీ. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను రక్షించబడ్డాను, నేను మారుమనసు పొందాను అనడానికి లేదు. లేదా నేను వేరే హిందూ కుటుంబంలోనో ముస్లిం కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను రక్షణ నాకు లేదు అనుకోవడానికి లేదు. కాబట్టి రక్షణ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే రక్షణ ఎవరైనా కావచ్చు. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఏ మతానికైనా, ఏ కులానికైనా, ఏ వర్గానికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ భాష మాట్లాడేవారైనా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వారి యొక్క రక్షణ కొరకు వారు రక్షించబడతారు. అందుకని రక్షణ అనేది ఒక మనిషి సంపాదించుకోలేడు. అందుకనే దేవుడే స్వయముగా రక్షించడానికి ఈ లోకానికి రక్షకునిగా యేసుక్రీస్తు అవతరించడం జరిగింది. మనము రక్షణ పొందాము. ఎలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
అంటే రక్షణ అనేది దేవుని యొక్క వరము. ఇది మీ వలన కలిగేది కాదు, విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కృప, అర్హత లేని వారికి అర్హత ఇవ్వడము దేవుడు చేసే కార్యము. అంటే అందుకు మనం అర్హులము కాదు, ఆ వరమునకు ఆ బహుమానమునకు మన అర్హులము కాదు. కానీ మనకు దేవుడు రక్షణ అనేది ఒక గిఫ్ట్గా, ఒక బహుమానంగా దేవుడు మనను అనుగ్రహించారు. అది ఎవరికైనా సరే దేవుడు ఉచితంగా ఇచ్చేది. నమ్మే ప్రతి ఒక్కరికి, విశ్వసించే ప్రతి ఒక్కరికి దేవుడిచ్చేది రక్షణ యేసు ప్రభునందు. ఈరోజు మనం రక్షింపబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం రక్షించబడాలంటే ఏం చేయాలి? ఈ క్షణంలో మనం రక్షింపబడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా మనకు చెప్పేది ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న, అంటే కంటిన్యూగా జరిగేది, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త అంటే యేసు ప్రభు సిలువను ఎందుకు సహించారు, ఎందుకు భరించారు, సిలువను ఎందుకు మోశారు, సిలువలో ఆ అవమానమును, ఆ సిగ్గును, ఆ నిందను, ఆ దెబ్బలను ఆయన ఎందుకు అనుభవించారు అనే విషయాన్ని మనకు అర్థమవుతున్నప్పుడు సిలువను మనం చూచే కొద్దీ రక్షింపబడతాం. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, కానీ తను తాను తగ్గించుకున్నట ద్వారా మనకు రక్షణను తీసుకొచ్చారు. మన జీవితంలో కూడా మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా అనుదినము మనం రక్షింపబడతాం. ఇందులో నుంచి మన శత్రువు నుండి, ఆ ఆపద నుండి, విపత్తు నుండి, ఈ లోకము నుండి రక్షింపబడతాము. అయితే మరి ముఖ్యంగా నేను, నా అనే స్వీయము నుండి రక్షింపబడతాం. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు మనం సిలువను ధ్యానించాలి, ఎందుకు సిలువ వైపు చూడాలంటే, నూతన నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే మన పెద్ద శత్రువు ఎవరో కాదు, బయట ఉన్న శత్రువు కాదు, మన లోపల మన పాప స్వభావము, మనకు మనమే పెద్ద శత్రువు. ఆ శత్రువును మనం జయించాలంటే అనుదినము, ఒకవేళ నీ శత్రువు నీ కోపమై ఉండవచ్చు, నీ కోపమే నీకు శత్రువు అని కూడా మనం వింటాము. ఒకవేళ నీ యొక్క చెడ్డ ఆలోచనలే నీకు శత్రువై ఉండవచ్చు, నీ చెడ్డ తలంపులే నీకు శత్రువై ఉండవచ్చు, నీ స్వభావమే నీకు శత్రువై ఉండవచ్చు, నీ స్వభావం వల్లనే నువ్వు చేయకూడని కార్యాలు చేస్తూ ఉండవచ్చు. కాబట్టి శత్రువు అంటే బయటన్న శత్రువు నుంచి కాదు, యేసు ప్రభు నిన్ను రక్షిస్తారు. ఆయన సిలువ వైపు చూసినప్పుడు ఎప్పుడంటే నీ స్వీయము నుండి నువ్వు రక్షించబడతావు, నీ సొంత పాపము నుండి నువ్వు రక్షించబడతావు. కాబట్టి ఎందుకు దేవుని శక్తి? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. చాలామంది వెర్రిగా మాట్లాడతారు. యేసు ప్రభు తాను ఎందుకు రక్షించుకోలేదండి, యేసు ప్రభు తను చంపేవారిని ఎందుకు ఏమి చేయలేదండి ఆయన దేవుడైతే? ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు మాదిరినివ్వడానికి, నీకు నన్ను మన పాపము నుండి మనల్ని విడిపించడానికి. ఈ రోజుల్లో కూడా కఠినులు సైతము, బహుభయంకరమైన కఠినులు సైతం సిలువను చూచే కొద్దీ వారి యొక్క కఠిన హృదయము కరుగుతుంది. సిలువను చూచే కొద్దీ శిల సమానమైన మనసు కూడా కరిగి నీరవుతుంది. కాబట్టి మన స్వభావం నుండి మనం రక్షించబడడానికి ఒకే ఒక మార్గము, అనుదినము సిలువను ఎత్తుకొని ఆయనను మనం వెంబడించాలి. నేను రక్షణ పొందాను, ఇంక నేను సిలువను చూడాల్సిన అవసరం లేదు, సిలువ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, నేను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, తగ్గించుకొని ప్రార్థన చేశానండి, తగ్గించుకొని పాపాలు ఒప్పుకున్నానండి, తగ్గించుకొని నా పాపాలన్నీ కన్నీటితో ఒప్పుకున్నానండి, అయిపోయింది అనడానికి లేదు. అనుదినము మనము సిలువను ధ్యానించే వారముగా ఉండాలి. అనుదినము మనము సిలువను ధ్యానించడం వలన మనకు శక్తి, అంటే పాపం మీద శక్తి, మన స్వభావం మీద శక్తి, మన యొక్క నైజం మీద మనకు శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. పరలోకమునకు పాత్రునిగా ప్రతి దినము దేవుడు మనల్ని చేస్తాడు. భవిష్యత్తులో మనము ఆయన వలె మారుతాము. అదే బైబిల్ మనకు చెప్పేది. కాబట్టి దేవుడు ఆయన వలె మనల్ని చేయాలన్నది ఆయన ఉద్దేశము. ఆయన పోలికలో, ఆయన స్వరూపములో మనల్ని రూపించిన దేవుడు యేసు ప్రభు వలె పరిశుద్ధులుగాను నిర్దోషములుగాను మనల్ని చేస్తాడు. అయితే మనం సంపూర్ణము ఎప్పుడవుతామంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మహిమ శరీరంను మనం ధరించుకుంటాము. కాబట్టి ఇది ప్రాసెస్. భవిష్యత్తులో దేవుడు మనల్ని యేసు ప్రభు వలె మారుస్తారు.
అది జరిగే కార్యము. అయితే దేవుని ఎదుట మారు మనసు, విశ్వాసము, ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. పశ్చాత్తాపము మారు మనసునిస్తుంది. రిపెంటెన్స్, పశ్చాత్తాపము మారు మనసునిస్తుంది. మారు మనసు దేనిని గూర్చి మనసును మార్చుకోవాలి అంటే మనము మన పాపమును గూర్చి మనసును మార్చుకోవాలి. పాపమును గురించి మనసు మార్చుకోవడం ఏంటండి? అంతకుముందు పాపం అంటే పర్లేదు, నేను ఎలా మాట్లాడితే ఏమైంది, నేను ఏం చేస్తే ఏమైంది, నేను ఎలా చూస్తే ఏమైంది అని పాపం అంటే ఒకవేళ చులకన భావన నీకు ఉండి ఉండవచ్చు. కానీ మనసును మార్చుకోవడం, పాపమును గూర్చి నీ మనసును మార్చుకోవడము అంటే పాపము అది ఒక పాడు చేసే శక్తి, పాపము అది ఒక నాశనము చేసే శక్తి, పాపము అది భయంకరమైన శక్తి. అది నిన్ను మాత్రం కాదు, నీ వలన నీ కుటుంబాన్ని మాత్రం కాదు, నీ వల్ల నీ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మాత్రం కాదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఒక నాశనం చేసే శక్తిగా మారిపోతావు. కాబట్టి పాపము అది నీకు ఆహ్లాదకరంగానో ఆనందకరంగానో కనబడవచ్చు, వినబడవచ్చు, చేయడానికి అలా అనిపించవచ్చు. కానీ మారు మనసు పొందిన వ్యక్తి పాపము అది ఒక భయంకరమైన శక్తి. ఆ పాపం వల్లనే అవమానము, సిగ్గు, నింద నా దేవుడు భరించారు, నేను ఈరోజు భరించకుండా ఉండడానికి ఆయన కృపతో నన్ను కప్పాడు, ఆయన కృపతో నాకు ఈ రక్షణ ఇచ్చారు అనే ఉద్దేశమును కలిగి ఉంటాడు. కాబట్టి పాపమును గూర్చి మనసును మార్చుకోవడము. ఒకప్పుడు పాపమును చులకనగా చూసిన మనము ఇప్పుడు పాపమును అది ఒక భయంకరమైన శత్రువుగా చూస్తాము. మరొక విషయము, దేవుని గూర్చిన మారు మనసు. దేవుని గూర్చిన మారు మనసు అంటే మారు మనసు పొందకముందు ప్రజలందరికీ తెలిసేది ఏంటంటే యేసు ప్రభు ఆయన క్షమిస్తారు, యేసు ప్రభు ఆయన ప్రేమిస్తారు అని మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ మారు మనసు పొందిన ఒక పాపి, మారు మనసు పొందిన ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ గ్రహించేది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపమును చూచి చూడక ఉండేవాడు కాదు, పాపమునకు ఆయన శిక్ష ఇస్తాడు. అయితే ఆ శిక్షను నేను అనుభవించాల్సిన బదులుగా నా దేవుడు అనుభవించాడు. నేను అనుభవించాల్సిన శిక్ష నా ప్రభు అనుభవించాడు. నేను అనుభవించాల్సిన అవమానము యేసు ప్రభు అనుభవించాడు. కాబట్టి నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన వల్లే నేను ఉండాలని ఆశపడు. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. అంత మాత్రం కాదు ప్రియులారా, పాపం ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేము. పాపము చేసిన ప్రతి ఒక్కడు వారి హృదయంలో దోషమును కలిగి ఉంటాడు. పాపము చేసిన ప్రతి ఒక్కడు వారి యొక్క హృదయాల్లో నేరారోపణ కలిగి ఉంటారు. ఎవరైనా కావచ్చు, మనుషులు ఎదుట మంచిగా కనబడవచ్చు, మనుషుల ఎదుట పరిశుద్ధులుగా కనబడవచ్చు. కానీ పాపము ఒక మనిషిని దోషిగా చేస్తుంది. కాబట్టి పాపముతో ఉన్న ఒక మనిషి పరలోకానికి వెళ్ళలేడు. నేను ఒక సంఘటన చెబుతాను. ఒక కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడట. ఒక కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. పనిచేస్తున్న వ్యక్తి ప్రతి దినము ఏదో ఒకటి ఆ కంపెనీలో ఉన్న వస్తువులను దొంగిలిస్తూ వచ్చేవాడట. కాబట్టి దొంగిలిస్తూ ఎవరికి తెలియదు, నేను ఏం దొంగిలిస్తున్నానో ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు అనుకుంటూ తనకు తాను సమర్థించుకొని తనకు తాను అదే పనిలో ఉండేవాడట. అయితే అలా దొంగతనానికి అలవాటైపోయిన ఆ వ్యక్తి ప్రతిసారి ఏదో ఒక వస్తువును దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగేది. అయితే ఒకరోజు తను యథావిధిగానే ఆ కంపెనీలో ఏదో ఒక వస్తువు దొంగిలించుకొని వెళ్తూ ఉన్నాడంట ఇంటికి వెళ్ళే దారిలో రోడ్డులో అలా వెళ్తూ ఉంటుండగా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే బాగా వర్షం వచ్చిందట. ఆ దారిలో తను వెళ్తుండగా వర్షం పడుతూ ఉంది. ఆ వర్షంలో ఈ యొక్క వ్యక్తిని ఆ రోడ్డు మీద వెళ్ళే వ్యాన్లో వెళ్తున్న పోలీసులు చూశారట. ఆ పోలీసులు చూసి, అయ్యో ఈ వ్యక్తి ఎవరో తడిచిపోతున్నాడు, ఈయన్ని మనం కాపాడుదాము, ఈయనకు మనం ఏదైనా హెల్ప్ చేద్దాము అని చెప్పి ఆ పోలీసు వ్యాను ఆ మనిషి ఎక్కడైతే వెళ్తున్నాడో ఆ మనిషి వెంబడి వెళ్ళారట. ఈ దొంగతనం చేసిన వ్యక్తికి లోపల దోషం ఉంటుంది కదా, ఏంటి పోలీసులు నా వెంబడికి వస్తున్నారు అని చెప్పి అటు ఇటు చూశాడట. చూస్తూ ఉంటే ఆ పోలీసు వ్యాన్ తన దగ్గరికే వస్తుంది. తను గ్రహించిన వెంటనే పోలీసు వ్యాను నా దగ్గరికి వస్తుందంటే నేను దొంగతనం చేసింది ఖచ్చితంగా మా యజమాని చెప్పేసి ఉంటాడు. పోలీసులకి తెలిసిపోయింది కాబట్టి నన్ను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు అనుకొని పోలీసులు తన్ను కాపాడుదాము, వర్షం నుండి కాపాడి ఇంటికి చేర్చుదామని వస్తుంటే తను మాత్రము దొంగతనం చేశాడు. కాబట్టి ఆ దోషం వలన పోలీసు వ్యాన్ తన దగ్గర రాగానే పరిగెత్తాడు.
అది గ్రహించిన పోలీసులు, అదేంటి మనం సహాయం చేద్దాం అనుకున్నాం కదా ఈ మనిషికి, ఈయనేంటి పారిపోతా ఉన్నాడు, అప్పుడు ఏదో తప్పని చేసి ఉంటాడు, పట్టుకుందామని చెప్పి ఆ వ్యక్తిని పట్టుకున్నారట. పట్టుకున్న తర్వాత జరిగే పరిస్థితి మనకు తెలుసు. అలాగే పోలీసులు అంటే రక్షకులు అంటాము. అంటే మన దేవుడు రక్షకుడు, ఆయన రక్షిస్తారు, ఎవరిని శిక్షించడు. యేసు ప్రభు మనల్ని రక్షిస్తారు. అయితే పరలోకంలో ఆయన కూడా మనల్ని రక్షించడానికి చూసినప్పుడు ఆ వ్యక్తి పాపముతో అదోషముతో ఉన్న దొంగతనం చేసిన మనిషి ఎలాగైతే తన దోషమును బట్టి రక్షకులకి దూరంగా పారిపోతున్నాడో, అలాగే మన దేవుడు మనల్ని రక్షించాలనుకున్నా కూడా పాపముతోనే మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఆ పాప దోషమును బట్టి ఆ పరలోకము నుండి ఆ యొక్క వెలుగు నుండి పారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం పాపముతో పరలోకానికి వెళ్ళలేము. ఆ ఒక్క ఉద్దేశముతోనే నీ పాపముతో నువ్వు పరలోకానికి వెళ్ళలేవు కాబట్టి నిన్ను పరమును చేర్చడానికి, నీకు నిత్యజీవం ఇవ్వడానికి, నిన్ను నిత్యజీవానికి పాత్రుడుగా చేయడానికి, నువ్వు దేవునికి నువ్వు పరము చేరకుండా చేసే ఆ పాపమును తీసివేయడానికి యేసు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, నిన్ను నన్ను పరమును చేర్చడానికి యేసు ప్రభు తను తాను అంతగా తగ్గించుకోవడానికి, అంతగా అవమానపరచబడడానికి, అంతగా తను తాను రిక్తునిగా చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే పరలోకము అంత ఉన్నతమైనది, పరలోకమునకు అంత వాల్యూ. బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలు, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. అంటే పరలోక రాజ్యము చాలా విలువైనది. ఎంత విలువైనదంటే ఆ వర్తకుడట ఆ ముత్యమును కొనడానికని చెప్పి వెళ్ళాడట. ఆ అమూల్యమైన ముత్యమును కనుగొన్న తర్వాత అసలు నా దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు, నాకున్నదంతా, నాకు ఉన్న ఆస్తి అంతస్తు అన్నీ అమ్మేసైనా సరే నేను పరలోకాన్ని పొందుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం, యేసు ప్రభుని నమ్ముకున్న అనేకులు ధనవంతులు కావచ్చు, గొప్పవాళ్లే కావచ్చు, మహాగనులే కావచ్చు, యేసు ప్రభును విడిచిపెట్టు. సాధు సుందర్ సింగ్ విషయంలో, కిషన్ సింగ్ గారి విషయంలో, నువ్వు యేసు ప్రభుని వదిలేస్తే ఈ బంగారం అంతా నీకే, నువ్వు యేసు ప్రభుని వదిలేస్తే ఇదంతా ఇచ్చేస్తాము. వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు ఈ బంగారము నీ బంగ్లా ఆస్తి ఏం అక్కర్లా, నాకు యేసు ప్రభు ఉంటే చాలు. పరలోకపు ధననిధి ఆయనే, యేసు ప్రభువే పరలోకపు ధననిధి. కాబట్టి ఆయన కోసము సమస్తాన్ని పెంటగా ఎంచుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. అంటే ఆయన అంత ప్రశస్తమైన ఆయన, అంత విలువైన ఆయన, ఎందుకంటే ఆయనలోనే సమస్తం ఉంది. ఈ సమస్తము నీ కంటికి కనిపించే భూమి ఆకాశం సమస్తము కూడా ఆయన చేతి పని. ఆయనతో పోల్చుకున్నప్పుడు ఈ లోకంలో ఏదైనా సరే, అది వస్తువైనా, వాహనైనా, మనిషి అయినా, ఎవరైనా కావచ్చు, ప్రతిదీ కూడా మనకి చిన్నదిగా కనబడుతుంది. ఈ లోకంలో అధికారమే కావచ్చు. అందుకనే యేసు ప్రభు కోసమట బైబిల్లో భక్తుడైన మోషే ఆ యొక్క ఫరోకి కుమారుడు అనిపించుకోవడానికి కాకుండా క్రీస్తు నిమిత్తం నింద గొప్పది, అంటే ఆయన కోసం మనం భరించే నిందైనా సరే అది గొప్పది. మనుషులు యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల వీళ్ళకి ఏమైందండి, ఏం సంపాదించుకున్నారు, ఏం పొందుకున్నారు, అది కూడా గొప్ప విషయం. ఎందుకని అంత విలువైనది పరలోక రాజ్యము. ఈ లోకంలో ఎన్నైనా ఉండవచ్చు, కానీ అది ఏది మీతో రాదు. అయితే నీతో వచ్చేది, నువ్వు ఎప్పుడు నిత్యం ఉండేది పరలోకము. నిత్యము ఆనందమైన ప్రదేశము, సంతోషకరమైన ప్రదేశము. నరకము బహు భయంకరమైన ప్రదేశము. పాపులు అక్కడ ఉంటారు, పాపము పోని వ్యక్తులు అక్కడ ఉంటారు. ఆ పాప భయంకరత్వము, భయంకరమైన నరకానికి వెళ్లకుండా ఉండడానికే అంత భయంకరమైన వేదన, అంత భయంకరమైన బాధను, కష్టమును, అవమానమును, దెబ్బలను యేసు ప్రభు వారు భరించారు. మన పాపమును తీసివేయడానికి, మన పాపమును పోగొట్టడానికి, మనలను పరమునకు పాత్రులుగా చేయడానికి. అయితే పరలోక రాజ్యమును గూర్చి బైబిల్ మనకు ఏం చెబుతుంది, మనం ఎందుకు మారుమనసు పొందాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్ మనకు చెప్పేది యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు ఒకడు క్రొత్తగా అన్న మాట దగ్గర పైనుండి, అంటే పరిశుద్ధాత్మ ద్వారా
అంటే ఆత్మలో జన్మిస్తే తప్ప పరలోక రాజ్యమును చూడలేడు. కొత్తగా జన్మించడము, మారు మనసు పొందడము, మనసును మార్చుకోవడము. కాబట్టి మరొక మాట మనం మంచిగా అర్థం చేసుకోవడానికి మారు మనసు అనే మాట ఏమని రాయబడిందంటే, ఎందుకంటే పైనుండి అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మన ఆత్మను సంధించినప్పుడే మనం గ్రహిస్తాము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనేంటి? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింప చేస్తాడు. చాలామంది ఈవెన్ నా అనుభవంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నన్ను పాపపు ఒప్పుకోలికి తీసుకోవడానికి ముందు నేను మంచివాడిని, నాలాంటి వాడు ఎవరు లేరు అని ఇతరులతో కంపేర్ చేసుకుంటూ నేను వాళ్ళలాగా పాపం చేయలేదు, నేను వీళ్ళకిలాగా పాపం చేయలేదు, నేను పాపినే కాదు. కానీ దేవుని ఆత్మ నన్ను సంధించినప్పుడు, నా ఆత్మతో సెలవిచ్చినప్పుడు, దేవుని ఆత్మ నన్ను సర్వశక్తిలోకి నడిపించినప్పుడు నేను పాపిని, నా పాపం కొరకు యేసుప్రభు చనిపోయారనే గొప్ప గ్రహింపును దేవుడు నాకు అనుగ్రహించారు. అంటే దేవుని ఆత్మ, పైనుండి దేవుని ఆత్మ నిన్ను సంధిస్తే తప్ప దేవుని ఆత్మ నిన్ను పాపమును గూర్చి, నీతిని గూర్చి, నీ నీతి క్రియలో ఒక మురికి గుడ్డ వంటిదని, కొన్నిసార్లు మన నీతి క్రియలను బట్టి బహుగా నేను ఈ నీతి క్రియలు చేశాను, ఆ దాన ధర్మాలు చేశాను. అయితే మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటివి. పాపమును గూర్చియు, నీతిని తీర్పును గూర్చియు దేవుడు చెప్పేది ఏంటంటే, నీ పాపమునకు తీర్పు ఉంది. ఈ లోకంలో మనం చూస్తాము తీర్పు ఎలా జరుగుతుంది. ఒకడు దొంగతనం చేశాడంటే పోలీసులు తీర్పు తీరుస్తారు, ఈయనకి ఇన్ని నెలలు జైలు శిక్ష. ఒకడు ఎవరన్నా హత్య చేశాడంటే ఈ లోకంలో తీర్పు ఉంటుంది, న్యాయాధిపతి తీర్పు ఇస్తారు, మరణదండన అని. అంటే ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు, అంటే పాపమునకు శిక్ష ఉందని అందరికీ తెలుసు. కానీ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన చేసే పని కూడా పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. నువ్వు తీర్పులో రాకుండా నీ పాపము కడగబడడానికి, నీ పాపము లేకుండా చేయడానికి యేసు రక్తము అన్న గొప్ప గ్రహింపును ఆయన తీసుకొస్తారు. అయితే మనం మంచిగా ఎప్పుడు అర్థం చేసుకుంటాము? ఇప్పుడు నేను మంచివాడిని, నేను పాపిని కాదు, నేనే తప్పు చేయలేదన్న వ్యక్తి తగ్గించుకోవడము అంత ఈజీ కాదు. నా జీవితంలో అందరూ పాపాలు ఒప్పుకుంటూ ఉంటే, కన్నీళ్ళు కారుస్తూ ఉంటే, నాకు మాత్రం కన్నీరు రాకపోతే నేను అనుకునేవాడిని వీరందరూ పాపులు, నేనే పరిశుద్ధుణ్ణి అని. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ నా ఆలోచనలు, నా తలంపులు, నా ఊహలు ఏవి మంచిది కాదు, నేను పాపిని అన్న గ్రహింపునిచ్చారో అప్పుడే నాకు పక్కనోళ్ళ యొక్క విలువ నాకు అర్థమైంది. ఎందుకంటే ఒకని ఆత్మ సంగతులు వానికే తెలియను, కాబట్టి నా గురించి ఇంకోటి తెలియదు అనుకుంటాం. కానీ దేవుని ఆత్మకు సత్యం సమస్తము తెలుసు. ఆయన ఎదుట సమస్తము నెక్కెడుగా ఉంటుంది. కాబట్టి దేవుని ముందు మనము గర్వించడానికి ఏమి ఉండదు. మనుషుల ముందు మనం మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుని ముందు మనం తగ్గించుకోకుండా ఉండడానికి ఏమీ ఉండదు. ఆయన ముందు ప్రతి మోకాలు వంగవలను, ప్రతి నాలుక ఒప్పుకోవాలి ఆయనే ప్రభు అని. అందుకనే ఆయన దగ్గర మనం వెళ్ళినప్పుడు జరిగే కార్యం ఏంటంటే, మారు మనసులు గూర్చి బైబిల్ చెప్పే మరొక మాట ఏంటంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ బిడ్డ వలె తాను తగ్గించుకున్నవాడు అంటే దేవుని ఎదుట మనం వచ్చినప్పుడు జరిగే కార్యం ఏంటంటే, మనం తగ్గించుకుంటాము. మనం హెచ్చించుకోవడానికి ఏముండదు. తాను తగ్గించుకున్న వాడెవడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. సహజంగా మనిషి గర్విష్టి. అసలు గర్వంతో పడిపోయిన మానవాళ్ళని రక్షించడానికి యేసుప్రభు ఎన్నుకున్న మార్గము కూడా తగ్గింపు. అలాగే మన గర్వంతో మన కళ్ళల్లో గుడ్డితనం ఎక్కి, ఒకవేళ గర్వం అనే అహముతో మనం ఉంటే, మనల్ని మారు మనసులోకి నడిపించడానికి దేవుడు మనకి ఇవ్వాలనుకునే మనసు కూడా తగ్గింపు. మారు మనసు అంటే మనల్ని మనం తగ్గించుకోవడము, తాను తగ్గించుకోవడము. పాత నిబంధనలో కూడా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారా? పాత నిబంధనలో కూడా తమను తాము తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారా అనే విషయాన్ని మనం చూసినట్లయితే, పాత నిబంధనలో మారు మనసు పొందిన ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. చాలామంది ఉన్నారు. అయితే ఒక వ్యక్తి
ఎవరంటే మనకు తెలుసు, మొట్టమొదటి రాజు సౌలు రాజు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ రాజుని గురించి రాయబడిన మాటలు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1-3 వచనాలు. అఫియాకు పుట్టిన జకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీయుడు. అతనికి సౌలు అనునొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలులో అతని వంటి సుందరుడొకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. మనం చూసినట్లయితే సౌలు భాగ్యవంతుని కుమారుడు, అంటే ధనవంతుని కుమారుడు. అంత మాత్రం కాదు, యవనస్తుడు, అందరికంటే అందగాడు, సౌందర్యవంతుడు. ఇంత మంచి కుమారుణ్ణి తండ్రి పిలిచి వాళ్ళకి చాలా గాడిదలు ఉండేవి. కీసుకి చాలామంది పనివాళ్ళు ఉండేవాళ్ళు. తన పని వాళ్ళల్లో ఒకరిని పిలిచి, అలాగే సౌలుని పిలిచి, మన గాడిదలు పోయినైనా వెళ్ళి ఎత్తుకొని రమ్మన్నప్పుడు ఆ పనివానితో పాటు సౌలు వెళ్ళడాన్ని మనం చూస్తాము. పనివానితో తనకున్న గుణ లక్షణముల్ని మనం చూసినట్లయితే ఎలా ఉంటుందో 6వ వచనము నుండి, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము నుండి, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో. అతని యొద్దకు వెళుదము రండని చెప్పెను. అందుకు సౌలు, మనం వెళ్ళినలా ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదుము? అంటే ఇక్కడ సేవకులంటే ఆయనకి ఎంత గౌరవమో మనం చూస్తాము. ప్రవక్త అంటే, దేవుని బిడ్డ అంటే తనకున్న గౌరవాన్ని, మర్యాదను మనం చూస్తాము. మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, కాబట్టి మనం వెళ్దాము, మన దగ్గర ఏముంది ఆయనకి ఇవ్వడానికి అని అన్నప్పుడు వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియచెప్పినందుకై దానిని ఆ దైవజనుడికి ఇత్తుమనెను. ఇక్కడ ఆ సేవకునున్న మంచి మనసును మనం చూస్తాము. నా దగ్గర ఉంది, మనం ఆయనకి ఇచ్చేద్దాము. ఇప్పుడు ప్రవక్త అయిన పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకునేను. పూర్వము ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరినెడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదుము రండని జనులు చెప్పుకొనుట వాడుకా. అయితే సౌలు, నీ మాట మంచిది, వెలుదుము రమ్మని చెప్పగా, సౌలు నీ మాట మంచిది, వెలుదుము రమ్మనగా, అంటే ఒక పనివాని మాట విని వెళ్దాం పదా, నువ్వు చెప్తున్నావు కదా వెళ్దాం పదా, వారు దైవజనుండు ఊరికి పోయిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పనివాని మాట విని సౌలు ముందుకు వెళ్ళడాన్ని మనము చూస్తాము. సేవకుల మాట వినడము అంటే అది దేన్ని సూచిస్తుందంటే, తమ ఇంటిలో పనివాని మాట విన్నాడంటే అది తగ్గింపుకి సూచన. తను అంత మంచి తగ్గింపును కలిగి ఉన్నాడు. మరొక మాట మనం చూసినట్లయితే ఇదే సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము, 10వ అధ్యాయము 22వ వచనము, కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామాన్లో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. అంటే అంత దీనుడుగా ఉన్న సౌలును దేవుడు ఎన్నుకొని రాజుగా చేయాలనుకున్నప్పుడు, తను రాజుగా అభిషేకం చేయడానికి సౌలు ఎక్కడా ఎతికినప్పుడు సౌలు చేస్తున్న పనిని మనం చూస్తే, ఇదిగో అతడు సామాన్లో దాగి ఉన్నాడని చెప్పాను. అసలు సౌలు నిలబడితే చాలు కనబడతాడు, కానీ వెళ్ళి దాక్కున్నాడు. అంటే నేను రాజుగా అవ్వడానికి అర్హుడను కాను. ఎంత దీనత్వము! యవన కాలంలోనే అంత మంచి మనిషిని దేవుడు ఒక వ్యక్తిని రాజుగా ఉండడానికి ఎన్నుకున్నాడంటే అతను ఎంత మంచి మనసును కలిగి ఉంటాడు. అంత మంచి మనసు కలిగిన సౌలును దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకని? అతనిలో దీనత్వం ఉంది. అదే దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనము, 15:17, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించెను. ఇశ్రాయేలీయుల మీద
యెహోవా నిన్ను రాజుగా అభిషేకించాడు ఎప్పుడు? నీ దృష్టికి నీవు అల్పుడిగా ఉన్నప్పుడు, నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు. అదే మారు మనసు. నిన్ను తగ్గించుకుంటే మారు మనసు అని మనం కొత్త నిబంధనలో చూసాము. పాత నిబంధనలో కూడా నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను రాజుగా చేశాడు. అయితే నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఇప్పుడు లేవు అంటే ఎలాగ లేడు, ఎందుకని లేడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే చేసిన పని ఏంటంటే, పనివాడి మాట వినిన సౌలు దేవుని సేవకుల మాట వినలేకపోయాడు. పనివాని మాటని వినడానికి కింద దీనత్వం కలిగిన సౌలు చివరికి దేవుని మాట ఈ పని నువ్వు చెయ్యమన్నప్పుడు చెయ్యకుండానే సాకులు చెప్పడాన్ని మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొండ వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెల్లో కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహముల గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించినగా. అంటే నువ్వు దేవుని మాటను విసర్జించావు, దేవుని మాటకు విధేయత చూపించలేదు కాబట్టి దేవుడు నిన్ను విసర్జించాడు. 24వ వచనం. సౌలు జనులను జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. నేను పాపాన్ని తెచ్చుకున్నాను. ఎందుకని? జనులు ఏమని అనుకుంటారేమో, వాళ్ళేమని అనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారేమో అని మనుషులను మెప్పించడం కోసం దేవుణ్ణి మెప్పించడానికి నేను మానాను, కాబట్టి నిన్ను పాపము చేశాను అని. పాపము చేశానని చెప్పిన వ్యక్తి నా పాపం పరిహరించడానికి, తన పాపం పోవడానికి తను దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నట్టు కూడా లేదు. నా పాపం పోవడానికి నా కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అని అడుగుతున్నాడు. తన పాపమును కప్పివేయమని, పాపమును ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. సౌలు ఏమి పెద్ద పాపం ఏం చేయలేదు, ఏదో విభిచారమో జారత్వమో నరహత్యనో ఏమి చేయలేదు. తను చేసిన పాపం ఏంటంటే దేవుని మాటకు అవిధేయత, దేవుని ఆజ్ఞను పాటించలేదు. ఇవే మాటలు మనము సౌలు జీవితాన్ని కొత్త నిబంధనలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని యొక్క జీవితాన్ని మనం చూస్తే ఎలా ఉంటుంది? తప్పిపోయిన కుమారుడు అంటే సౌలు యొక్క చివరి జీవితము, తప్పిపోయిన కుమారుని యొక్క మొదటి జీవితము రెండు ఒకేలాగుంటాయి. అంటే తండ్రి మాట వినకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి మాట ఇష్టం అనుకొని తన ఇష్టానికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. తండ్రి మాట మాత్రం కాదు, పనివాని మాట వినేటట్టుగా ఉన్న దీనుడు దేవుని మాట వినని వ్యక్తిగా మారిపోయాడు. అయితే తను తాను తగ్గించుకున్నప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు తను పలికే మాట ఏంటి? నీ కూలివారిలో ఒకరిగా నన్ను. అంటే ఏంటి? కూలివారంటే యజమానుడు ఏం చెప్తే అది చేస్తారు. అంటే తండ్రి మాటను ధిక్కరించిన తప్పిపోయిన కుమారుడు చెప్పే మాట ఏంటంటే తండ్రితో, నేను కూలివానిలో ఒకనిగా ఉంటా, అంటే నీ మాట వింటా, నువ్వు ఏం చెబితే అది చేస్తా అన్న పరిస్థితికి వచ్చినప్పుడు తనకు అధికారం ఇవ్వబడింది. ఉంగరాన్ని దేవుడు అనుగ్రహించారు. తనకు అధికారం ఎప్పుడు ఇవ్వబడింది? తన దృష్టికి తను అల్పుడిగా ఉన్నప్పుడు దేవుడు రాజుగా చేశారు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తన దృష్టికి తను కూలివానిలో ఒకనిగా తను చూసుకున్నప్పుడు తనకు అధికారాన్ని దేవుడు అనుగ్రహించారు. అంటే మారు మనసు అంటే మనకి ఏం కనబడుతుంది ఇక్కడ? పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా మనకు కనిపించేది ఏంటంటే మారు మనసు అంటే మనల్ని మనం తగ్గించుకోవడము. మారు మనసు అంటే మన దృష్టికి మనం అల్పులుగా ఉండడము. మనుషుల దృష్టికి మనం గొప్పవారికి కనబడవచ్చు, కానీ మన దృష్టికి మనం అల్పులుగా కనబడడం అనేది చాలా గొప్ప విషయము. దేవుడు ఇదే మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది. అయితే చాలామంది ఇందులోనే మనము ఓడిపోతాము, పడిపోతాము. మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. నేను ఇది, నేను అది, వాళ్ళకంటే నేను మంచివాడిని, వాళ్ళకంటే నేను గొప్పవాడిని, వీళ్ళకంటే నేను పర్వాలేదు, బాగానే ఉన్నాను అంటే. కానీ దేవుడు చెప్పేది, నీ దృష్టికి నువ్వు అల్పుడిగా, నిన్ను నువ్వు తగ్గించుకుంటే నేను హెచ్చిస్తా. నీ దృష్టికి నువ్వు అల్పుడిగా కనబడితే నిన్ను రాజుగా చేస్తా. కాబట్టి ఇదేంటంటే ఈ లోకపు దృష్టికి ఎలా ఉంటుందంటే వెర్రివారముగా ఉంటుంది. అదేంటి?
చాలాసార్లు మనం చూస్తాము గొప్ప గొప్ప భక్తులు, దేవుని సేవకులు వారిని వారు బాగా తగ్గించుకుంటారు. తగ్గించుకున్నప్పుడు ఏంటి, ఇంత గొప్ప సేవకుడు ఇంతగా తగ్గించుకోవచ్చా, ఇలాగ మాట్లాడవచ్చా? కానీ దేవుడు చూసేది హృదయము. కాబట్టి మనము తగ్గించుకునే వారిగా ఉండడము, మనం దృష్టికి మనము అల్పులుగా కనబడితే అదే మారు మనసు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందును. అతిక్రమము దాచిపెట్టుకోకుండా ఒప్పుకుంటే కనికరాన్ని పొందుకుంటాడు. కానీ సౌలు కనికరాన్ని పొందుకోలేదు. అయితే బైబిల్లో మనం చూస్తాము, మరొక రాజు సౌలు తర్వాత దేవుడు ఎన్నుకున్న రాజు, సౌలు తర్వాత దేవుడు ఎన్నుకున్న రాజుని గూర్చి దేవుడే చెప్పాడు, నీకంటే బెస్ట్ వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. సౌలు కంటే బెస్ట్ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ సౌలు కంటే బెస్ట్గా దేవుడే ఎన్నుకున్న దీనుడు, దేవుడంటే ఇష్టము, దేవుని కొరకు సాహస కార్యములు చేసిన యవనస్తుడైన దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు చేసిన పనేంటి? దావీదు వ్యభిచారము చేశాడు, నరహత్య చేశాడు, బహుభయంకరమైన పాపములను చేశాడు. కానీ దావీదు దగ్గర మనకు కనబడేది ఏంటంటే, దేవా నేను పాపిని, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి గర్భం దాల్చింది, నేను నీ ఎదుట పాపం చేసి ఉన్నాను. అంటే దేవుని ఎదుట మారు మనసు అంటే ఆగ్రహింపు రావాలి. అంటే నీ ఎదుట మన పాత నిబంధనలో చూస్తాము, యోషేబు నేను ఎలాగ దేవుని ఎదుట పాపం చేస్తాను, అక్కడ ఎవరు లేరు, పోతీఫరు భార్య ఉంది, యోషేబు ఉన్నాడు. మనుషుల దృష్టిలో తనకు మారు మనసు లేని, దేవుని దృష్టిలో దేవునికి భయపడని వ్యక్తి అయితే ఆ రోజు తను పాపం చేయాలి. కానీ దేవునికి భయపడుతుండ అనడానికి నిరూపణ ఏంటంటే, నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేస్తాను, అది అసలైన మారు మనసు. అంటే ఎవరు మనల్ని చూడనప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు అన్ని చోట్ల అన్ని వేళల్లో మనతో ఉండే దేవుడు. కాబట్టి మనం చేసేది, మనం చూసేది సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు అనే గొప్ప గ్రహింపు కలిగి ఉండడము మారు మనసు, దేవుని ఎదుట మారు మనసు. అదే దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదుకు కృపనిచ్చారు, కృపను కనికరమును పొందుకున్నాడు. అతిక్రమం దాచిపెట్టుకోలేదు, ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని తను పొందుకున్నాడు. అదే మనకు బైబిల్ చెప్పేది అంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గములను విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి వారు దేవుని వైపు తిరిగితే దేవుడు బహుగా క్షమిస్తారు. యెహోవా వైపు తిరిగిన వారిలా జాలిపడును. అయితే సౌలు దేవుని వైపు తిరగలేదు, దావీదు దేవుని వైపు తిరిగాడు. దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకున్నాడు, తన మీద జాలిపడి దేవుడు కనికరాన్ని చూపించాడు. దావీదు జీవితము తరతరములకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. అదే సౌలు జీవితము మనుషుల ఎదుట మారు మనసు కోసమే పోరాడాడు. మనుషుల ఎదుట నాకు మంచి పేరుంటే చాలనుకున్నాడు. తన జీవితం వల్ల తనకు ఉపయోగం లేదు, తన మారు మనసు వల్ల తనకు ఉపయోగం లేదు, నేను పాపం చేశానని చెప్పడం వల్ల తనకు ఉపయోగం లేదు, తన కుటుంబానికి ఉపయోగం లేదు. మన జీవితములు మరొక తరానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే దావీదు వంటి మనసు మనకు అవసరము. ఈ ప్రపంచంలో సర్వ మనుషులకు నేను పాపిని తెలిసినా పర్వాలేదు, ఈ సర్వ ప్రపంచము నేను పాపిని, వ్యభిచారిని నా గురించి మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ నా పాపము నేను దాచుకోకుండా నేను ఒప్పుకోవాలి అని ఒప్పుకున్న దావీదు ఈనాటికి దావీదు పేరు నిలిచిపోవడానికి గల కారణం ఏంటంటే తాను అంతగా తగ్గించుకోవడం. రాజు తను అంతగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, తన పాపం బైబిల్లో రాయబడాల్సినంత అవసరం లేదు. కానీ యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కన్నులు భూమి అంతటా సంచారం చేయుచున్నాయి. యథార్థత అనేది మనకు అవసరము, మనల్ని బలపరచబడాలంటే, మన జీవితం బాగుపడాలంటే. అయితే బైబిల్ స్పష్టంగా మనకు చెప్పేది ఏంటంటే, దేవుని మాట వినటం అనేది శ్రేష్టము, దేవుని ఆజ్ఞను గైకొనడం అనేది చాలా ప్రాముఖ్యము. బళ్ళు అర్పించుట కంటే దేవుని మాట వినటం అనేది చాలా శ్రేష్టము. అయితే ఈనాడు మానవులందరికీ దేవుని యొక్క ఆజ్ఞ, ఈనాడు ఈ సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఆశించేది ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరికి ఆజ్ఞాపించేది ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరి నుండి ఆశించేది ఏంటంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30-31. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనాలు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను
అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనక తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మనందరికీ ఆధారం ఏంటంటే పునరుద్ధానము. యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేచుట అదే ఆధారము. కాబట్టి మనకు ఆధారం ఏంటంటే ఆయన ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు. మన పాపమునకు తీర్పు అనేది ఉంది. ఆ తీర్పులోకి మనము రాకుండా ఉండాలంటే, ఈ భూలోకమునకు తీర్పు తీర్చేటి రోజుల్లో మనం అక్కడ ఉండకుండా ఉండాలంటే దేవుడు మనకు ఒక ఆజ్ఞనిస్తున్నాడు, అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటంటే ఆ రోజుల్లో ఆయన చూచి చూడనట్టుగా వదిలేశాడు, కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. అంటే దేవుని ఎదుట మారు మనసు పొందాలి, మనుషుల ఎదుట కాదు. దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉంది, దేవుని ఎదుట మన మనసు ఎలా ఉంది. మనుషులు మనం మోసం చేసి ఉండవచ్చు. మనుషుల దృష్టిలో మంచి బట్టలు పైన వేసుకుంటే వీళ్ళు మంచివాళ్ళు, చెడ్డ బట్టలు ఉంటే వీళ్ళు చెడ్డవాళ్ళు, లేకపోతే మంచి ఏరియాలో ఉంటే వాళ్ళు మంచివాళ్ళు, చెడ్డ ఏరియాలో ఉంటే చెడ్డవాళ్ళు అని మనుషులుగా మనము గిరగీసుకొని ఇదే రైటు ఇదే రాంగు అని చెప్పుండవచ్చు. అయితే దేవుడు హృదయాన్ని చూసే దేవుడు, దేవుడు మన తలంపులను చూసే దేవుడు, దేవుడు మన మనసును చూసే దేవుడు. దేవుని ఎదుట మన మనసు ఎలా ఉంది? మన మనసు మారిపోయి ఉందా? మన మనసులో కల్మషం ఉందా? మన మనసులో పాపం ఉందా? మన మనసులో చెడ్డవి ఉన్నాయా? దేవుడు చూస్తున్నాడు. అయితే వాటిని మనం ఒప్పుకోవాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నారు. ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు మన నుండి చూస్తాడు. మన మనసులో నుండి ఆ యొక్క దోషము, ఆ యొక్క నేరారోపణ సమస్తమును మనం తీసివేయాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నారు. అయితే ఆ తీసివేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆ పాపము నుండి మనల్ని రక్షించడానికి, మన పాపమును తీసివేయడానికి ఆయన మానవతారిగా ఈ లోకానికి వచ్చారు. అందుకనే బైబిల్ మనకు స్పష్టంగా చెప్పింది అంటే దేవుని ఎదుట మారు మనసు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము. యేసుక్రీస్తునందు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. అంటే పశ్చాత్తాపము, అంటే విశ్వాసము లేని పశ్చాత్తాపము అదొక భయంకరము. విశ్వాసము లేకుండా పశ్చాత్తాపడుతూ ఉంటే అది చాలా భయంకరమైన విషయము, వేదనకరమైన విషయము. అయితే విశ్వాసము ఎవరెందు ఉంచాలి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి మన పాపం పోవడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి మనం పరమునికి వెళ్ళడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి మనం నిత్యజీవం పొందుకోవడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి మన పాపము నుండి విడిపించబడడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి మనం విమోచింపబడడానికి. కాబట్టి ప్రియులారా, విశ్వాసము లేని పశ్చాత్తాపము, విశ్వాసము లేని మారు మనసు బహుభయంకరత్వము, విశ్వాసము లేని రిపెంటెన్స్ బహుభయంకరత్వము. నా జీవితంలో నేను పాప క్షమాపణ పొందుకోవడానికి మొదట్లో నేను యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు దాదాపు 3 సంవత్సరాలు ప్రతి బుధవారము ప్రతి శనివారము ఉపవాసం ఉండి అనేక గంటలు ప్రార్థించేవాడిని. కొన్నిసార్లు నా పాపములన్నీ రాసి చిట్టాలుగా అన్ని రాసి దేవుని సేవకుల ముందు కూడా ఒప్పుకున్న రోజులున్నాయి. అయితే దేవుడు దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత నాకు నేర్పించిన పాఠం ఏంటంటే దేవుని మాటను నమ్మడము. నా రక్షణ గూర్చి నేను దేవుని మాటను విశ్వసించాలి. నా రక్షణ గూర్చి నేను దేవుని వాక్యమును విశ్వసించాలి. నా రక్షణను గూర్చి నేను దేవుని వాగ్దానమును విశ్వసించాలి. దేవుని మాటలను నేను విశ్వసించేంత వరకు నాలో ఆ వేదన అనేది ఉండేది. ఒప్పుకున్న పాపాలు మరలా ఒప్పుకోవడము, ఒప్పుకున్న పాపాలనే లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నది మళ్ళీ ఒప్పుకోవడము, అలా ఒప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను విశ్వసించడము, దేవుని మాట అంటే ఎవరు? ఆయనే వాక్యము, ఆయనే యేసు ప్రభు యొక్క మాటలు మనం విశ్వసించినప్పుడు ఆదరణను పొందుకుంటాము. మన జీవితంలో దేవుని మాటలు మనల్ని జీవింపచేస్తాయి. అయితే దేవుని మాటలు మనకు చెప్పేది ఏంటంటే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను. ఎలా అనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనన్నా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. కాబట్టి నమ్మువానికి రక్షణ,
నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును. దేవుని మాటలందు మనము విశ్వాసము ఉంచకపోతే మన నీతిమంతులుగా చలామణి అవ్వలేము. విశ్వాసము దేవుని మాట. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. దేవుని మాటలు మనం విశ్వసిస్తే మనం బ్రతుకుతాము. దేవుని మాటలందు మనం విశ్వాసం ఉంచితే మనం రక్షింపబడతాము. కాబట్టి దేవుని మాట, బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, రక్షణ దేవుని యొక్క వరము. దేవుడు ఒక వరముగా, ఒక బహుమానముగా నీకు ఇచ్చారు. అది నువ్వు నమ్మాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. అంటే ఈ హేతు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రము కాక అబ్రహామునుకున్నట్టి విశ్వాసం గలవారికి కూడా, అబ్రహాముకి ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలనని కృప ననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. అంటే విశ్వాసము ద్వారా అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదములన్నిటికీ మనం ఆశీర్వాదం పాత్రులమవుతాం. ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు చేసే కార్యములు. అదే మనం బైబిల్లో చూస్తాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనము, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టడుగా ఉండటము అసాధ్యమని బైబిల్ సెలవిస్తూ ఉంది. రక్షించేది విశ్వాసమా? మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు. అంటే క్రీస్తునందు రక్షణ మాత్రమే, క్రీస్తునందు నమ్మిక మాత్రమే మనకు రక్షణ. ఎందుకని? వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాటై ఉండును. అయితే మనము దేవుని వాక్యము తెలిసిన మనము, దేవుని వాగ్దానములు తెలిసిన మనము విశ్వసిస్తున్నామా? దేవుని మాటలు మనం నమ్ముచున్నామా? ఒకవేళ కొన్నిసార్లు చాలామంది రక్షింపబడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం తెలిసి కూడా ఆ వాక్యమును నమ్మకపోవడము, ఆ వాక్యమును విశ్వసించకపోవడము. ఒక మాటలో చెప్పాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన దేవుని వాక్యము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాగ్దానము ఏంటంటే, దేవుడు లోకమునంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారెందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. విశ్వాసము వినుట వలన వస్తుంది. క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగును. మన పాపం క్షమించబడాలన్నా కూడా మనం విశ్వాసం ఉపయోగించాలి. మనం రక్షింపబడాలన్నా కూడా మనం విశ్వాసాన్ని ఉపయోగించాలి. కాబట్టి దేవుడు ఆశించేది ఏంటంటే ప్రతి ఒక్కరి నుండి అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి గ్రీకులకు కానీ యూదులకు కానీ అందరికీ ఆయన తెలియజేసింది ఏంటంటే, ప్రయోజనకరమైనదేది నేను దాచిపెట్టుకోలేదు. మీకు ఏది ప్రయోజనకరమో, ఏది మీకు మేలుకరమో మీ ముందు నేను ఉంచాను. అదేమిటంటే, నేను మీకు ప్రకటించాను. మీ ఎదుట నేను ఎలాగ దేవుణ్ణి ప్రేమించానో, దేవుని ఎలా సేవించానో మీకు తెలుసు. అయితే నేను ఒక్క విషయాన్ని మాత్రము మీ దగ్గర నేను దాచిపెట్టుకోలేదు. అది మీకు ప్రయోజనకరమైన విషయము, అది మీకు ఉపయోగపడే విషయము. ఆ విషయం ఏంటంటే దేవుని ఎదుట మారు మనసు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము. దేవుని ఎదుట మారు మనసు, దేవుని ముందు. దేవుడే మనల్ని చూస్తూ ఉంటే మన మనసు ఎలా ఉంది, దేవుడే మన హృదయాన్ని చూస్తే మన పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మనుషుల దృష్టిలో మనం మంచివారముగాను, మనుషుల దృష్టిలో మనం విశ్వాసులుగాను, మనుషుల దృష్టిలో మనం నీతిమంతులుగాను, మనుషుల దృష్టిలో ఒక పాస్టర్గాను, మనుషుల దృష్టిలో మనకు పాస్టర్గాను చలామణి అవ్వచ్చు. కానీ దేవుని ఎదుట మారు మనసు లేదంటే పరలోకానికి ఎవరు వెళ్ళలేరు. ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో బిషపే అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళలేము. కానీ దేవుని ఎదుట మారు మనసు పొందిన వారమైతే మనకు పరలోకము. కాబట్టి పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నువ్వు సమీపించాలంటే మారు మనసు ఖచ్చితంగా పొందాల్సిందే. నువ్వు మారు మనసు పొందకపోయినా పర్వాలేదని దేవుడు అనుకోవట్లా, ఖచ్చితంగా పొందాలి. అది ఆజ్ఞ. కొత్త నిబంధనలో అది ఆజ్ఞగా మనం చూసాము. పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆజ్ఞనే పాటించకపోతే సౌలును దేవుడు విడిచిపెట్టలా. ఆ ఆజ్ఞ మీరిన సౌలుకి శిక్షను తను అనుభవించాడు. కాబట్టి ఈ ఆజ్ఞను ఎవరు పాటించకపోయినా, నువ్వు ఎవడివైనా కావచ్చు, ప్రతి ఒక్కరి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలనేది. ఎవరు నశించిపోవడం ఆయన చిత్తము కాదు.
అయితే విశ్వాసము, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షణ. ఒక భక్తుడు, దేవుని బిడ్డ ఏ విధంగా రక్షణను పొందుకున్నాడో, ఏ విధంగా మారు మనసు పొందుకున్నాడో అనే విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆ భక్తుని పేరు ఏంటంటే సిటీ స్టడ్. ఆ భక్తుడి పేరు సిటీ స్టడ్ గారు. ఆయన గొప్ప సేవను చేశారు. అయితే సిటీ స్టడ్ అనే భక్తుడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టాడు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళే వ్యక్తి. చిన్నప్పటి నుండి అనేకసార్లు దేవుని వాక్యమును విన్న వ్యక్తి. అనేకమైన కూటములను వెళ్ళిన వ్యక్తి. అయితే తను మారు మనసు పొందలేదు. తనకంటూ ఒక రక్షణ నిశ్చయత, ఎస్, ఈ క్షణాన నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను అనే నిశ్చయత లేని వ్యక్తిగా ఉండేవాడు. ఎవరైనా అడిగితే నువ్వు రక్షణ పొందావా, రక్షింపబడ్డావా అంటే ధైర్యముగా నేను రక్షింపబడ్డాను అని చెప్పలేని పరిస్థితుల్లో ఉండేవాడు. అయితే ఈలోగా తనతో పాటు ఆదివారాలు క్రికెట్ ఆడుకోవడానికి ఉండే ఫ్రెండ్, తను మారు మనసు పొందాడు, తను రక్షణ పొందాడు. అయితే ఆదివారము ఆరాధన అయిపోయిన తర్వాత ఇక మేము ఖాళీ, ఫ్రీ, క్రికెట్ ఆడదాము అని అనుకుంటా ఉన్నారు. ఆదివారం వర్షిప్ అయిపోయింది. తర్వాత భోజనం అంతా అయిపోయిన తర్వాత సరే క్రికెట్ ఆడదామని వెళ్దాం అనుకున్న సమయానికి ఆ స్నేహితుడు, రక్షింపబడిన ఒక స్నేహితుడు, మారు మనసు పొందిన ఒక స్నేహితుడు తన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నువ్వు రక్షణ పొందావా అని అడిగితే పొందాను. రక్షణ నువ్వు పొందావని నీకు ఒక నిశ్చయిత ఉందా? లేదు. ఎన్నాళ్ళు ఉంటావు నిశ్చయిత లేకుండా? నేను ఒక వాక్యం చూపిస్తాను, నువ్వు చదువుతావా అని అడిగితే ఆ వాక్యం నాకు తెలుసు. లేదు లేదు, నీకు తెలిసిన వాక్యమే నేను చూపిస్తాను, కొంచెం ఆ వాక్యం నీకేం అర్థమైందో నాకు చెప్పు. అర్థమవడం ఏంటి అని చెప్పి మాట్లాడుతూ తనతో చెప్పాడంట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాట చెప్పంగానే నాకు నేర్పిస్తున్నావా? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఈ మాటలు. ఎన్నిసార్లు వినలేదు, మా అమ్మ నాన్న చెబుతుంటే ఈ మాటలు చాలాసార్లు విన్నాను. ఈ మాటలో రక్షణ ఉంది అనే విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఈ మాటలో రక్షణ ఉందా అనంటే సిటీ స్టడ్ గారు మొదట నమ్మలేకపోయారట. ఈ మాటలో రక్షణ ఉండడం ఏంటి? ఈ మాట వాగ్దానము అని నమ్ముతున్నావా? ఎస్, వాగ్దానం అని నమ్ముతున్నాను. సరే, ఈ మాట మనం నిదానంగా చదువుదాం. ఒక్కసారి నీ బైబిల్ నువ్వు చూడు అని చెప్పి తన బైబిల్ చూపిస్తూ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ఏంటి? ఈ మాటకు అర్థం తెలుసా? అవును, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించారు. లోకం అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నేను నమ్ముతున్నాను. అంటే నువ్వు కూడా ఈ లోకంలోనే ఉన్నావు కదా? ఎస్, నేను ఈ లోకంలోనే ఉన్నాను. లోకం అంటే మనుషులు. అప్పుడు ఆ మనుషుల్లో నువ్వు ఉన్నావా? అవును, నేను కూడా ఈ లోకంలో మనుషుల్లో ఒకరిగా ఉన్నాను. అప్పుడు దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నారు. అవును, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు. ఆ విషయం నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఓకే, ఈ మాట మీద ఉండు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే మాట మీద నిలబడు. ఆ మాటను నమ్ముతున్నాను చెప్పావు కదా, అదే మాట మీద నిలబడు. మళ్ళీ చదువుతున్నాను ఇదే వాక్యాన్ని, జాగ్రత్తగా చూడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అద్వితీయ కుమారునికి పుట్టినవాడు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభుని నమ్ముతున్నావా? యేసుప్రభుని నమ్ముతున్నాను. యేసుప్రభునందు విశ్వాసముంచు ప్రతివాడు, యేసుప్రభునందు విశ్వాసముంచు ప్రతివాడు ఏమవుతారట? నశింపక. అంటే నువ్వు యేసుప్రభునందు విశ్వాసం ఉంచావు కాబట్టి, నువ్వు యేసుప్రభునందు విశ్వసిస్తున్నావు అంటే ఎస్, యేసుప్రభునందు విశ్వసిస్తున్నాను. అప్పుడు నువ్వు విశ్వసిస్తే నశించిపోవు అని నమ్ముతున్నావా?
నమ్ముతున్నా. నేను నశించిపోనని నమ్ముతున్నా. నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే నీకు నిత్య జీవం ఉందని నమ్ముతున్నావా? నమ్మట్లా. అదేంటి? దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నాడని నమ్మావు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నశించిపోవని కూడా నమ్మావు. మరి నిత్య జీవం నీకు ఉందని ఎందుకు నమ్మట్లేదు? లేదు, కొంచెం నేను సరి చేసుకోవాలి. నేను ఇంకా మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, నేను ఇంకా సరి చేసుకోవాలని ఉన్నాయి. నువ్వు సరి చేసుకున్నావా, సరి చేసుకోలేదా, ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదనేది నేను అడగట్లేదు. నేనేం అడుగుతున్నా అంటే, ఈ మాట హాఫ్ మాట నమ్మావు. ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించారంటే దేవుడు నన్ను ఎంతో ప్రేమించారు. ఎంత ప్రేమించారు చెప్పలేను, ఎంత అనేది చెప్పలేను. అంతగా దేవుడు నిన్ను ప్రేమించారు. నిన్ను ప్రేమించే ఆయన ఇచ్చారట. ఎవరిని? యేసు ప్రభును. ఆయన విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. విశ్వసిస్తే నీకు జరిగే కార్యం ఏంటి? నువ్వు నశించిపోవు, నీకు నిత్య జీవం అని దేవుని మాట సెలవిస్తూ ఉంది. కానీ ఆ నిశ్చయత అనేది నాకు హృదయంలో కలగట్లేదు అని అన్నప్పుడు, ఆ వ్యక్తి ఎవరైతే ఈ వాక్యం చదవడానికి నడిపించారో ఆ వ్యక్తి చెప్పారు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని మాట సత్యమా కాదా? దేవుని వాక్య సారాంశము సత్యం, దేవుని మాటలు సత్యం. మనం అంగీకరించినంత మాత్రాన సత్యం కాదని కాదు. అవును, దేవుని మాటలు సత్యం, నమ్ముచున్నాను. అప్పుడు నీకు నిత్య జీవం ఉందని ఎందుకు నమ్మట్లేదు? అదేంటి? అంత త్వరగా నన్ను క్రైస్తవునిగా రక్షింపబడిన వ్యక్తిగా మార్చాలనుకుంటున్నావా? అంటే ఈ మాటలోనే నాకు రక్షణ ఉందా అని సిటీ స్టడ్ గారు ఆ వ్యక్తిని అడిగారంట. అంటే ఈ మాటలో నాకు రక్షణ ఉందంటావా? ఎస్, దేవుడు ఈ మాటలో నీకు రక్షణ ఉంచారు. నువ్వు నమ్మితే నీకు రక్షణ. ఎందుకంటే ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉంది. జీవించే ఆత్మ అంటే జీవం కలిగిన మాటలు. నువ్వు నమ్మితే జీవిస్తావు అని చెప్పారట. అదేంటి? నాకు ఇన్నాళ్ళు ఆ తాటే నాకు రాలేదు. ఈ మాటలు, ఈ వాగ్దానం నాకు ఎప్పుడో తెలుసు, చాలా సంవత్సరాల క్రితమే తెలుసు. కానీ నాకు ఈ మాట నేను విశ్వసిస్తే నేను నిత్య జీవనం పొందుకుంటాను, పరలోకాన్ని పొందుకుంటాను అనే గ్రహింపు రాలేదంటే, సరే, యేసు ప్రభు నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్ముతున్నావా? ఎస్, దేవుడు ఆయన నా కొరకే ఇచ్చారని నాకు తెలుసు. అప్పుడు ఈ క్షణాన ఈ మాటను బట్టి, ప్రభువా నన్ను మీరెంతో ప్రేమించారు, నీకు వందనాలు. ప్రభువా మీరు నన్నెంతో ప్రేమించారు, వందనాలు. నీ పేరు పెట్టుకో అందులో. దేవుడు మోసెస్ డానిని ఎంతో ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే చెప్పలేను, వర్ణించలేనంత, చెప్పలేనంతగా దేవుడు ప్రేమించారు. కాగా యేసు ప్రభుని ఇచ్చారు. యేసు ప్రభుని ఈ లోకానికి ఇచ్చారు. ఎందుకని? నేను నశించిపోకూడదని. ప్రభువా నేను నశించిపోకుండా ఉండడానికి యేసు ప్రభుని ఇచ్చారు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నాకు నిత్య జీవం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. చెప్పు, దేవుని స్తుతించు. దేవుని మాటను బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి. ఎందుకంటే దేవుడు తన మాటకు వ్యతిరేకంగా ఏమి చేయరు, ఆయన మాట ప్రకారమే చేస్తారు. కాబట్టి ఆయన మాటను బట్టి, ఆ వాక్యమును బట్టి, వాగ్దానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు అన్నారట. కాసేపు ఇద్దరు కలిసి, ప్రభువా నీకు వందనాలు, నీ యందు నేను విశ్వసిస్తున్నాను. దేవుడా తండ్రి నువ్వు ఎంతో ప్రేమించావు, నీకు స్తోత్రము. యేసు ప్రభుని బట్టి వందనాలు. నా పాపం కొరకు నీవు యేసు ప్రభుని ఇచ్చినందుకు స్తోత్రాలు, నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ఆ కొన్ని నిమిషాల్లోనే, ఆ కొన్ని క్షణాల్లోనే సిటీ స్టడ్ గారికి విశ్వాసం వచ్చిందంట. ఎందుకు? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఎవరిని గురించి? క్రీస్తు ప్రభువును గూర్చిన దేవుని మాటను వినవలన విశ్వాసం ద్వారానే రక్షణ. కాబట్టి ఈ మాటలోనే తను రక్షింపబడ్డాడు. మనకి దేవుని మాటలంటే ఎంతో ఫ్రీగా అందబడింది. కాబట్టి కొంతమంది మారు మనసును మనం చూస్తే ఎక్కడో చెత్తబుట్టలో ఒక్క మాట, దేవుని మాట దొరకడము, ఆ మాట వలన వారు బ్రతికారు, ఆ మాట వలన వారి జీవితమే మారిపోయింది. ఈరోజు దేవుడు మన చేతుల్లో, మనకి కష్టము, బాధ, వేదన ఏమీ తెలియకుండా బైబిల్ మన చేతుల్లో రావడానికి చాలామంది వారి యొక్క ప్రాణాలు ఇచ్చారు, చాలామంది హతసాక్షులు అయ్యారు. జీవం కలిగిన దేవుని మాటల యొక్క విలువ మనకు తెలియకపోవడం వల్ల, జీవం కలిగిన దేవుని మాటలను మనము ఏదో నార్మల్ పుస్తకంలో ఉన్న మాటల వల్ల చూడడం వల్ల ఆ యొక్క జీవమును మనలో పొందుకోలేకపోతున్నాము. అయితే ఈరోజు దేవుడు ఆ రోజు
ఆ యవనస్తుడు సిటీ స్టడ్ భక్తుడైన యవనస్తుడిని అడిగిన ప్రశ్నలే మనల్ని అడిగితే, దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నారని నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నమ్ముతున్నాను. అయితే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నశించిపోవని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను అని చెప్పలేవా? విశ్వాసం ఉంచితే నాకు నిత్య జీవము అని చెప్పలేవా? మన పాపమును గురించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఎందుకని? మన పాపాన్ని భరించింది ఆయన, మన శాపమును భరించింది ఆయన, మన బలహీనతను భరించింది ఆయన, మన రోగమును భరించింది ఆయన. ఒకవేళ నీకు రోగమే ఉండవచ్చు, మన రోగాన్ని ఆయన భరించారు, ఆయన సహించారు, ఆయన మన పాపమును సిలువలో మోశారు. అది మనం విశ్వాసం ఉంచాలి. అప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు, అప్పుడు నీకు రక్షణ ఉంటుంది. దేవుని మాటను విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు రక్షణ నిశ్చయతను నువ్వు కలిగి ఉంటావు. ఇకపై జీవం కలిగిన దేవుని మాటలు నమ్మడము, చదవడము మాత్రము కాకుండా విశ్వాసించు. ఎస్, ఈ మాటలు నా కొరకే, ఈ వాగ్దానము నా కొరకే దేవుడు రాయించాడు, నేను నమ్ముతున్నాను, ఈ జీవం కలిగిన మాటలు నాలో జీవింపచేస్తాను అని నమ్మి విశ్వసించి ఆ మాటలను బట్టి ప్రభువును మనం స్తుతించినప్పుడు విశ్వాసపు క్రియను పరిశుద్ధాత్మ దేవుడు ఆరంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వశక్తిలోకి నడిపించి ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మతో సెలవిస్తాడు, నువ్వు దేవుని బిడ్డవని, నువ్వు దేవుని కుమారుడవని, నువ్వు దేవుని కుమార్తెవని. ఆ గొప్ప నిశ్చయతను, నువ్వు పరలోకమునకు పాత్రురాలవని, నువ్వు పరలోకమునకు పౌరుడవని, హక్కుదారుడవని దేవుడు గొప్ప గ్రహింపునిస్తాడు. అటువంటి కృప, అటువంటి భాగ్యము ప్రభు మనకందరికీ అనుగ్రహించలాగున మనం చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మమ్మలను ప్రేమించి మీరు మాకు ఏది ప్రయోజనకరమో ఆయన ఆనాడు సంఘముతో అపోస్తులుడైన పౌలు గారు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు, ప్రతి ఇంటింటా చెప్పాను, మీకు నేను చూపించాను నేను ఏ విధంగా కన్నీళ్లతో నా దేవుణ్ణి సేవించాను. అయితే అందరికీ సత్యాన్ని ఇచ్చాను దాచుకోకుండా. దేవుని ఎదుట మారు మనసు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము. ప్రభువా, మా మారు మనసు కేవలం మనుషుల ఎదుట కాకుండా నీ ఎదుట ఉండినట్లు సహాయం చేయండి. నీ ఎదుట మేము సరిగా ఉంచుకోవడానికి సహాయం చేయండి. నీకు భయపడము ఎంత గొప్ప ధన్యత, నీ ఎదుట మారు మనసు పొందడము ఎంత గొప్ప ధన్యత. యోసేపు ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, దావీదు ఎంతటి నాయన ఆశీర్వాదమును వారు సొంతం చేసుకున్నారు. నీ ఎదుట తండ్రి, నీ ఎదుట పరలోకం ఎదుట పాపం చేశాను అన్న తప్పిపోయిన కుమారుడు ఎంతటి కృపను పొందుకున్నాడు. ప్రభువా, నీ ఎదుట మా హృదయములు సరిచేసుకొని, నీ ఎదుట మా మనసులు సరిచేసుకొని, నీ ఎదుట మేము సరిగ్గా ఉండునట్లు నువ్విచ్చే పరలోకపు ఆశీర్వాదము, మారు మనసు, రక్షణ నిశ్చయత, ఆ పరలోకం నిశ్చయత, ఆ పరలోకమును పొందుకోవడం కోసం, ఆ ఆణిముత్యమును పొందుకోవడం కోసం సమస్తాన్ని అమ్మేనా సరే కొనుక్కోవాలని అయ్యా, ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరు కూడా నిత్యత్వానికి, రక్షణకు నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా వారి హృదయంలో నీ మాటలు రాయబడినట్లు నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకపు నిశ్చయతను, రక్షణ నిశ్చయతను కలిగి ఉండి మీరిచ్చే సంతోషమును, సమాధానం చూడగలిగినట్లు సహాయం చేయమని, ప్రతి మానవు నుండి మీరు ఆశించే ఈ గొప్ప ఆజ్ఞ అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఏ ఒక్కరు నశించిపోవడం మీ చిత్తం కాదని, నీ యొక్క సంపూర్ణ ఉన్నతమైన చిత్తము ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడినట్లు ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో సర్వశక్తుల్లోకి నడిపించడం ద్వారా నీ యొక్క వెలుగులోనికి, రక్షణలోనికి, మారు మనసులోనికి, నిత్య జీవానికి పాత్రలగినట్లు మీరు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.